श्री गुरुभ्यो नमः। शिवाय गुरुवे नमः। श्री भारती चंद्रमौलीश्वराय नमः। सकुंकुम विलेपनां मुलिकचुंबिकस्तूरिकां समन्दहसतेक्षणां सचरचापपाशाङ्कुशां अशेषजनमोहिनीं अरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुरां जपविदो स्मरेदम्बिकां। श्री गुरुभ्यो नमः। अंदरिकी ముందుగా కౌముదీ వ్రత శుభాకాంక్షలు. దీన్నే అక్షక్రీడా పౌర్ణిమ అని అంటారు, కోజాగిరి పౌర్ణిమ అంటారు, శరత్కాల పౌర్ణిమ అని అంటారు. ఈ శరత్కాల పౌర్ణిమలో వచ్చేటువంటి ఈ పౌర్ణిమ చాలా విశేషమైనటువంటి పౌర్ణిమ. ఏమిటయ్యా అని అంటే, ఈ పౌర్ణమికి ఈ కౌముదీ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరికీ కూడా లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది, లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ కౌముదీ వ్రతాన్ని ఇంతకు మునుపు మన పెద్దవాళ్ళందరూ ఆచరించారు. కాలక్రమేణా అది మరుగున పడిపోయింది. ఈ పౌర్ణిమ చాలా విశేషమైనటువంటి పౌర్ణిమ. శరత్కాలంలో వచ్చేటువంటి నవరాత్రుల తర్వాత వచ్చేటువంటి పౌర్ణిమ ఈ పౌర్ణిమ. అమ్మవారికి పూర్వం పాఠ్యం నుంచి పౌర్ణిమ వరకు కూడా నవరాత్రులు చేసేటువంటి వారు. కాలక్రమేణా అది కూడా కాస్త పాఠ్యం నుంచి దశమి వరకే చేస్తున్నాం మనం ఇప్పుడు. కాకపోతే ఈ పౌర్ణిమ చాలా విశేషమైనటువంటి పౌర్ణిమ. ఈ పౌర్ణిమ రోజున ప్రాతకాలంలో లేచి ఉభయ సంధ్యల్లో లక్ష్మీ అనుగ్రహం కోసం అమ్మవారికి స్తోత్రాలు పారాయణాలు చేసుకొని, ముఖ్యంగా ఈ పౌర్ణిమ రోజున లలితా సహస్రనామం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున ఉభయ సంధ్యల్లో క్షీరాన్నాన్ని వండి అమ్మవారికి నివేదన చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున జాగరణ చేయడం వలన గవ్వలతో ఆటలాడుకోవడం, అందుకే అంటారు కదా అక్షక్రీడా పౌర్ణిమ అని పేరు కూడా దీనికి. గవ్వలంటేనే లక్ష్మీ అనుగ్రహం కోసం చేస్తాము. అటువంటి గవ్వలతోటి ఆటలాడడం, గవ్వలతో ఆటలాడడం వలన రాత్రంతా జాగరణ చేసి మళ్ళీ ప్రాతకాలాన్ని పునఃపూజ చేసి అమ్మవారి క్షీరాన్నాన్ని నివేదన చేయడం వలన ఎంతటి దారిద్ర్యమైనా గడ్డ నశిస్తుంది. ఇది చాలా విశేషమైనటువంటి పౌర్ణిమ. ఈ పౌర్ణిమ ముఖ్యంగా శ్రీ విద్యోపాసకులకు చాలా విశేషమైనటువంటి పౌర్ణిమ. ఈ పౌర్ణిమ రోజున ఎవరైతే లలితా సహస్రనామాన్ని త్రిసంధ్యలలో ఉపాసన చేసి పారాయణం చేస్తారో వారందరికీ కూడా పరదేవత యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఎందుకనంటే ఈ రోజున మనకి లలితా సహస్రనామంలో చెప్పినటువంటి విధంగా పౌర్ణమాస్యాం చంద్రబింబే జాత్వాయాం శ్రీలలితాంబిక అన్నట్టుగా లలితా సహస్రనామంలో ఆ పౌర్ణిమలో ఉన్నటువంటి చంద్రుడిని రూపంలో ఉన్నటువంటి పరదేవతను ఉపాసన చేయడం వలన ఆయనలో ఉన్నటువంటి కళలన్నీ కూడా సాధకుడికి వరించి సాధకుడు తద్వారా అతని యొక్క సాధనను చేసుకోవడానికి, సన్మార్గంలో కలగడానికి, ముక్తిని మోక్షాన్ని పొందడానికి, ఆ బ్రహ్మ విద్యను సాధన చేయడానికి పరదేవత అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ రోజున గోక్షీరాన్ని ఒక పాత్రలో పోసి ఆ పాత్రలో చంద్రుణ్ణి చూస్తూ లలితా సహస్రనామం పారాయణం చేసి దేవికి షోడశోపచార పూజలు చేసి ఈ యొక్క షోడశోపచార పూజలు అయిపోయిన తర్వాత రాత్రంతా జాగరణ చేసి లలితా సహస్రనామము, శివానంద లహరి, సౌందర్య లహరి ఇవన్నీ పారాయణలు చేసుకోవడం వలన ఆ శరత్కాలంలో ఉన్నటువంటి చంద్రుడి యొక్క అమృత కిరణాలు ఆ క్షీరంలో పడి అవి ఆ పాలని కూడా, ఆ గోక్షీరం అంతా కూడా అమృతమయమైపోతాయి. అవి ప్రసాదంగా తీసుకోవడం వలన మనిషికి మానసిక రుగ్మతలు, ఈ మెంటల్ పీస్ అనేటువంటి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య ద్వారా మనం బయటపడడానికి పరదేవత అనుగ్రహిస్తుంది. ముఖ్యంగా దీంట్లో ముఖ్యారాక అంటే లలితా సహస్రనామంలో ప్రతిభన్ ముఖ్యరారాక అని ఒక సూత్రం ఆధారంగా శ్రీ విద్యోపాసకులందరూ కూడా ఈ పౌర్ణమి రోజున ఈ కౌముదీ వ్రతమని, కోజాగిరి వ్రతమని, అక్షక్రీడా వ్రతమని, శరత్కాల పౌర్ణిమని ఇలా రకరకాలుగా దీనికి చాలా పేర్లు ఉన్నాయి. ఈ పేర్లతో ఏ పేరుతో పిలిచినప్పటికీ కూడా ఆ రోజున పరదేవతని ఉపాసన చేయడం వలన తద్వారా మనకి పరదేవత అనుగ్రహం కలగడానికి ఇదొక మార్గం. కాబట్టి ఈ రోజున అందరూ కూడా శ్రీ విద్యోపాసకులందరూ కూడా ప్రాతకాలంలో లేచి స్నానం చేసి త్రిసంధ్యలలోనూ లలితా సహస్రనామాన్ని పారాయణం చేయడం వలన అనేక విశేషమైనటువంటి విశేషం ఉంది. కాబట్టి అమ్మవారిని ఉపాసన చేయండి. వీలైతే త్రిసంధ్యలలో పారాయణం చేయండి, లేదంటే ఉభయ సంధ్యలలో పారాయణం చేయండి. వీలు కాకపోతే రాత్రి కాలంలో చంద్రుణ్ణి చూస్తూ, క్షీరంలో చంద్రుణ్ణి చూస్తూ ఈ లలితా సహస్రనామాన్ని పారాయణం చేయడం వలన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ కౌముదీ వ్రతాన్ని అందరూ ఆచరించి
అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై అమ్మవారిని ఏ విధంగా అయితే మనం ఉపాసన చేస్తామో ఆ విధంగానే మనల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి పరదేవత మనం యద్భావం తద్భవతి, మనం ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఆ విధంగానే పరదేవత మనల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి అందరూ కూడా, మన శిష్యులందరికీ కూడా, యావత్ ప్రజానికి అందరూ కూడా ఈ రోజున మరునాడు వచ్చేటువంటి పౌర్ణమిని అందరూ ఆచరించి లలితా సహస్రనామం పారాయణం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ గురుభ్యో నమః.